ఇది వాళ్ళు ఇచ్చినా మిమ్మల్ని కాదనకుండా ఏంటంటే రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నాం. రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మీరు కూడా అక్కడ వాటి గురించి మీరు సహకరిస్తే మీరు బాధపడతారు. అందుకని నేను 43% బీఆర్సీ ఇవ్వడమే కాకుండా అన్ని విషయాల్లో మీకు అంగన్వాడీ కానీ లేకపోతే ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దాం. మీ డిమాండ్స్ అన్ని కూడా సానుకూలంగా పరిశీలించి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ మీరు చేసే ఆందోళన పట్ల నా ప్రగాఢ సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆడబిడ్డలందరూ రోడ్డెక్కారు, కానీ ముఖ్యమంత్రికి మాత్రం కనికలు రావట్లేదు. వరదాలు కట్టుకొని తిరిగే పరిస్థితిలో ఉన్నాడు. నిన్న మొన్న మీరు చూస్తున్న మీ ఆవేదన, ఒకరైతే చనిపోయారు, ఒక అంగన్వాడీ ఒకరు చనిపోయారు. ఇప్పుడు కూడా చూస్తామంటే ఒక దగ్గర సమస్యలు పడిపోయాయి, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఇలాంటి చాలా జరుగుతున్నాయి. చాలా బాధ, ఆవేదన. దీన్ని ప్రభుత్వం యొక్క తీరుని గట్టిగా ఖండిస్తున్నా, మనస్ఫూర్తిగా దీన్ని సహకరిస్తున్నా. మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి అందరికీ హామీస్తూ, మీ కోరికలన్నీ నా మనసులో ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. తప్పకుండా మన ప్రభుత్వ ఎలక్షన్ మేనిఫెస్టో కూడా పెడతా, పెట్టి మీకు న్యాయం చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మా వాళ్ళు పదే పదే మెసేజ్ పెట్టి టార్చర్ పెట్టి మా సచివాలయం మా వాళ్ళు భయపెట్టి చాలా మంది భయపడిపోయి మేము భయపడి స్కూల్ తీసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు మేమందరూ సమ్మెలో ఉన్నాం, మాకు జీతాలు రావు. నలుగురు ఉన్నారు సార్, భయపడి మేము ఉద్యోగం తీసేస్తానని చెప్పేసి ఇప్పుడున్న అధికారి సార్, ఆమె అసలు ఆయన వైఖరి ఎట్లుందంటే సార్, నేనే ఉద్యోగం ఇచ్చిండేది, నేనే జీతం వేసేది, ఏమన్నా చేస్తే మేము ఉండదు జీతాలు పని చేస్తానంటే సార్. ప్రతి దానికి సార్ ఇద్దరు నర్మేట్ కూడా చేశారు సార్. ఆ విషయం మీ దృష్టి కూడా వచ్చింది. ప్రతి దానికి బెదిరించలేదు సార్ ఇక్కడ అధికారి. మేము ఇప్పుడు 20 రోజులు, ఇది 19వ రోజు సార్. 19 రోజులుగా కూర్చున్నాం, ఒక్కరోజు వచ్చారు సార్ మా అధికారి. ఏమన్నా మేము మాట్లాడితే బెదిరిస్తారు, నేనే ఉద్యోగం ఇచ్చింది మీకు అని అందరినీ భయభ్రాంతులు గురి చేస్తున్నారు సార్. ఒక సూపర్వైజర్, ఇప్పుడున్న టీడీపీ గారు సూపర్వైజర్ దిల్షాద్ అనేసి కొత్తగా వచ్చారు సార్. మా వాళ్ళకి ఆమె నుండి సార్ ఒక ఆమె పెట్టిన టార్చర్ కి నైట్ ఎక్కడ వచ్చింది సార్. ఇలాంటి సిచ్యువేషన్స్ జీపీ వచ్చి పడిపోవడాలు, చాలా సిచ్యువేషన్స్ ఆమె వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇది చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. దయచేసి మీరైనా పరిశీలించి, ఇక్కడ లోకల్ గా చాలా సమస్యలు ఉన్నాయి, మా సమస్యలన్నీ పరిష్కారం చేస్తారని ఆశిస్తూ మీకు ఎన్నిక పత్రం ఇచ్చాము సార్. చాలా ఉన్నాయి, చాలా చోట్ల సార్. అసలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా, పీడీ గారి దృష్టికి తీసుకెళ్ళినా, డైరెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా మా సమస్యలు పరిష్కరించట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడున్న అధికారి అసలు సార్ ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక క్లర్క్ తప్పించి ఆఫీస్ లో 20 రోజులు ఎవరు ఉండట్లేదు సార్. 20 రోజులు ఇంతవరకు రాలేదు సార్. ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకే గురి చేస్తుంది సార్. ఆమె భయపడుతుంది, నేనే ఉద్యోగం ఇచ్చాను, ఇదే మాట సార్. 83 మందికి సోకాస్ మీరు ఒకటేనమ్మా, అందరూ ఐకమత్యంగా ఉంటారు, ఏమీ చేయలేరు. ఒకవేళ సోకాస్ ఇచ్చినా రిమూవ్ చేసినా అది తాత్కాలికం, మీరేం భయపడక్కర్లేదు. మీ యూనిటీ ఉంటే మీకు అదే శ్రీరామ రక్ష. ఇలాంటి ఆఫీసర్లు ఒకరిద్దరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభుత్వం ఏం చెప్తే చేయాలని చెప్పి మిమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారు. ఈ బెదిరించి భయభ్రాంతులు చేసి తద్వారా మిమ్మల్ని అణిచివేయాలనుకుంటున్నారు. మేము చేసేది న్యాయం. ప్రజాస్వామ్యంలో పోరాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము శాశ్వతం కాదు, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి. ప్రభుత్వాలు ప్రజలకు ఒక ట్రస్టీగా ఉండాలి. ఈరోజు మీరున్నారు, మీ సమస్యలు ఉన్నాయి, మీరు గొంతమ్మ కోరికలు కోరితే చెప్పి డిస్కస్ చేసి న్యాయపరమైన కోరికలు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. బాధ్యత మర్చిపోయి బెదిరిస్తానంటే కుదరదు. అందుకే చెప్తున్నా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం నాకుంది. ఎప్పుడు కూడా నేను ఎవరిని బెదిరించను, అది మంచిది కూడా కాదు. కొంతవరకే బెదిరిస్తే జరుగుతుంది, తిరుగుబాటు చేసి వీళ్ళు పారిపోతారు.
మీరందరూ అనుకుంటే ఒక ఆఫీసర్ ఒక లెక్క, ఏం లెక్క లేదు. కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం చెప్తే అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఒకవేళ అలాంటి జరిగితే నేనున్నా, తప్పకుండా మీకు ఒకటే గుర్తుపెట్టుకుని 100 రోజులే. అది నా నియోజకవర్గం. ఇది మిమ్మల్ని ఎవరిని తీసేసినా మళ్ళీ రీఇన్స్టేట్ చేసే బాధ్యత కూడా నాది. ఏం భయపడక్కర్లా. మళ్ళా అన్ని కూడా డిసిప్లిన్ యాక్షన్స్ అన్ని కూడా తీసేస్తా. దాని గురించి బాధలే. ఎందుకంటే మీరు అన్యాయం చేసేది సహకరించాలి, అది వేరే విషయం. కానీ మీరు చేసేది న్యాయం అనేది నా ప్రగాఢ విశ్వాసం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏం ఆధారపడక్కర్లేదు. మీరు గట్టిగా ఉండండి, నేను చూసుకుంటాను. నేనేం చేశారమ్మా? ధైర్యంగా ఉండు, ఏం కాదు. వచ్చారు నాకు చెప్పుకోండి. ధైర్యంగా ఉండి ఏం కాదమ్మా, నేను చూసుకుంటాను. అదేమ్మా, నేను అన్ని న్యాయంగా మీకు ఏం చేయాలో మీతో మాట్లాడి నేను అన్ని పరిష్కారం చేస్తాను. నేను హామీ ఇస్తున్నా కదా. ఓకే అమ్మా. పోనా